హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. సో ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ రెసిపీ. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, టేస్టీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. సో ఈ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూడండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దీనిలో వచ్చేసి ఒక కప్పు వరకు అయితే కొత్తిమీర తీసుకోవాలండి. అదేవిధంగా ఒక కప్పు అయితే నేను పుదీనా తీసుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న రైస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాస్ వరకు అయితే తీసుకున్నానండి. అదేవిధంగా వచ్చేసి ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మూడు వేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఈ గిన్నె చూసారా, చాలా అందంగా ఉంది కదా. సో ఈ గిన్నె అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారండి. మా వదిన వచ్చేసి ఈ గిన్నెల సెట్ అయితే యూట్యూబ్ చేస్తున్నావు కదా అందంగా ఉంటాయి అని చెప్పి ఈ గిన్నెల సెట్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్దాం, చూడండి. వీటన్నిటిని అయితే మనం ఇప్పుడు పేస్ట్లా పట్టుకోవాలండి. ఓకేనండి, గ్యాస్ పైన ఒక బాణీ అయితే పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసేసుకున్నాను. దీనిలో వచ్చేసి బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్ అయితే ఒక్కొక్కటి వేసేసారండి. ఓకేనండి, దీనిలో వచ్చి మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓకేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. సో నేను 3 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నానండి. దీన్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. కోడిగుడ్డు వేసేటప్పుడు సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకోండి. ఓకేనండి, దీన్ని రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకోండి. సిమ్లో మాత్రం ఉంచొద్దు, హైలోనే ఉంచండి. ఇది ఫ్రై అయితే నీటి వాసన అనేది రాదండి. ఓకేనండి, ఇప్పుడు దీనిలో వచ్చేసి కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, లైట్గా గరం మసాలా అయితే యాడ్ చేయండి. వీటిని అయితే మనం ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఓకేనండి, ఇది పచ్చివాసన రాకుండా అయితే చక్కగా వేగేంత వరకు ఉంచుకొని తర్వాత రైస్ యాడ్ చేయాలి. ఇదైతే ఇప్పుడు వేగిపోయిందండి. నేను ఆల్రెడీ రైస్ని అయితే ఉడికించేసాను. దీన్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను, చూడండి. రైస్ ఇలా పెట్టేసుకొని ఒక లేయర్ లాగా దానిపైన కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, అదేవిధంగా కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా మనం పైన ఒక లేయర్ లాగా పెట్టేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం గరం మసాలా, అదేవిధంగా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఓకేనండి, మన గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. సో నేనైతే రెడీ చేసేసాను. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లో రెసిపీ ఇదేనండి, గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో వాతావరణం కూల్గా ఉందని అయితే నేను ఇది ప్రిపేర్ చేసేసానండి. వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో వెంటనే అయితే ఇది పెట్టొద్దండి. 1 నిమిషం పాటు అయితే మనం మూత పెట్టేసుకొని గ్యాస్ ఆపేసేసి తర్వాత అయితే పిల్లల బాక్స్లో పెట్టేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి.